హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శన మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో సంజన వర్సెస్ రీతు ఎలిమినేషన్ రౌండ్ అనేది జరిగిందట. రీతు అయితే ఎలిమినేట్ అయిపోయిందని సమాచారం. సో రీతు అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇది ఒక రకంగా షాకింగ్, ఎందుకంటే అన్అఫిషియల్ ఓటింగ్లో ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది రీతు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అంత పటిష్టంగా సేఫ్ జోన్లో, అంటే ఒక గ్రీన్ లైన్ పైన ఉన్నది ఎలిమినేట్ అయిపోవడం అనేది, అంటే అఫిషియల్కి అన్అఫిషియల్కి అంత తేడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు పంపే ఓటింగ్ అనేది కరెక్ట్గా ఉండదు మీరు చూసే ఓటింగ్ అనేది అని చెప్పడం కోసం అలా చేశారా ఏంటి అనేది మనం ఆదివారం ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేసుకుందాం. అది ఫెయిరా అన్ఫెయిరా, ఏంది హైప్ కోసం చేశారా, ఎందుకు డ్రామా జరిగింది ఏంటి అనేది ఆఫ్టర్ ఎలిమినేషన్ రౌండ్ మండే రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఇంకా మన సాటర్డే రివ్యూలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ కళ్యాణ్ పడాలని బాగా ఎలివేషన్ చేయడం కోసం వచ్చినట్టు చెప్పారు. అయితే ఎక్కడ స్టాండ్ తీసుకుంటారో అక్కడ తీసుకుంటాడట. అసలు ఏ విషయంలో స్టాండ్ తీసుకున్నాడు, ఎవరి కోసం స్టాండ్ తీసుకున్నాడు పవన్? ఎవరి కోసం తీసుకోలేదు. మరి కళ్యాణ్ పడాలా అది ఎలా, పవన్ కళ్యాణ్ది ఎలా నచ్చింది ఏంటి అనేది సావుడికే తెలియాలి. తర్వాత ఇంకొక కళ్యాణ్ ఫ్యాన్ ఎవరు వచ్చారు, ఆ తర్వాత ఇంకొకళ్ళు తనూజ ఫ్యాన్. అంటే ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరే టైటిల్కి వెళ్తున్నారు అని ఒక హింట్ ఇస్తున్నారా బిగ్ బాస్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత చికెన్ పంపమని కొంచెం ఏదో ఫన్ చేశారు, చికెన్ వచ్చింది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇమ్మాన్యుయల్ పవన్ డిమాండ్ డ్రెస్ మీద కాస్త కామెంట్ చేశాడు, ఇంద్రజాలం చేసేవాళ్ళగా ఉన్నాం, మ్యాజిక్ చేసేవాళ్ళగా ఉన్నాం అని. సో అది కూడా బాగుంది. తర్వాత ఊబర్ టాస్క్ ఆడారు. ఊబర్ టాస్క్ అండ్ నైట్ కూర్చుని ఒక ఎమోషనల్గా సో వాళ్ళు ఏంది ఎవరికి కనెక్ట్ అయ్యారు, ఏంటి బిగ్ బాస్కి ఎలా వచ్చాం, జర్నీ ఎలా వచ్చాం అనేది చెప్పుకున్నారు. అది బాగుంది, కోల్ లాగా చక్కగా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఇమ్ము అండ్ సంజన విషయంలో, ఎందుకు సంజనానే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే, ఇమాన్యుయల్ అన్నాడు అంటే టాస్క్ అనేది నెక్స్ట్ నేనే అందరితో ఆడాలేమో అని. ఎంత దారుణంగా మార్చాడండి. ముగ్గురు సెలెక్ట్ అవుతారు, ఆ తర్వాత కూడా ముగ్గురికి ఛాన్స్ ఉంటుందని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఫస్ట్ ముగ్గురులో మేము వెళ్తాము అని వెళ్ళి గెలిచాడు. ఆ తర్వాత ముగ్గురిని కూడా అడుగుతారు, వీళ్ళిద్దరికి యుద్ధం చెప్తారు. ఇది చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ స్టార్టింగే బార్డర్లో ఉన్న ఒక్కరితో మీరు బ్యాటిల్ చేయాల్సి ఉంటుంది. బ్యాటిల్ చేస్తే ఏమవుతుంది, ఎలిమినేట్ అయిపోతుంది పూర్తిగానే తెలియకపోవచ్చు, మేబీ అది చెప్పుండొచ్చు. కానీ తర్వాత కూడా ముగ్గురికి ఛాన్స్ ఇస్తారని నేను అనుకోలేదు సార్ అనేది చాలా కరెక్ట్ కాదు. అది నాకు ఎందుకనో కాస్త ఇది అనిపించింది. ఇదే టాస్క్లో సంచాలక్ రీతుది కూడా పాయింట్అవుట్ చేశారు. యాక్చువల్గా మనం అందరం ఎందుకు మిస్ చేసామంటే, అక్కడ నడువుకి రోప్ ఉంది, ఇమాన్యుయల్కి చేత్తో పట్టుకోవాలి అని ఎక్కడ లేదు, అందుకని మనం మిస్ చేసాం. ఇక్కడ సంజన విషయానికి వస్తే, అక్కడ వెంటనే సంజనది కట్ చేసి ఉండాల్సింది. వీడియో ప్లే చేసినప్పుడు పూర్తిగా రోప్ వదిలేసింది, పూర్తిగా అసలు నడుముకి లేదు, టచ్చే లేదు రోప్కి ఎక్కడ. సో అక్కడ ఫెయిర్ డెసిషన్, డౌటే లేదు. అది ఒకవేళ అది చెప్పొచ్చి ఉంటే మేబీ ఆర్గ్యుమెంట్ అయ్యి ఉండేదేమో, అది చూపించి ఉండాల్సింది. మనం ఖచ్చితంగా అది నోటీస్ చేసాం, మన అనాలిసిస్లో కూడా చెప్పుకున్నాం. తర్వాత లెక్కల గేమ్ అనేది చాలా 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 బాగా ఆడాడు ఇమాన్యుయల్. దానికి అప్రిషియేషన్స్ అనేవి వచ్చాయి నిజంగానే. సో కళ్యాణ్ కొంచెం తప్పింది, అక్కడ రీతుది కౌంటర్ కూడా పడింది. మళ్ళీ చూడండి 19/99 19 అంది, చూసారా? అంటే ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్లో, ఏం అడుగుతున్నారు అనేది కొద్దిగా క్యాచ్ చేయలేం. సో అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ ఎవరికైనా జరుగుతుంది టెన్షన్లో. ఎదుటి వ్యక్తి సెలబ్రిటీ అన్నప్పుడు ఎంత పెద్ద వాళ్ళైనా తడబడతారు, అందులో డౌటే లేదు. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ షేప్ దాని గురించి పెద్ద సైంటిస్ట్లకు కనిపెట్టామని తనూజ క్లాస్ స్పీకర్. అన్నెసరీగా ఈ విషయంలో తనూజకి ఎందుకు క్లాస్ స్పీకర్ అనేది కావాలి. అక్కడ ఫెయిర్ ఎనఫ్ సంజన చాలా బాగా డెసిషన్ తీసుకుంది, కరెక్ట్గా డెసిషన్ తీసుకుంది సంజన అని చెప్పినప్పుడు, భరణికి అక్కడ క్లాస్ పీకాలి, గట్టిగా పీకాలి. కానీ డౌట్ ఎక్స్ప్రెస్ చేసి, ఒక రకమైన డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తనూజకి ఎందుకు క్లాసు అంటే, నువ్వు కెలకటం బట్టే ఇక్కడ అప్రిషియేట్ చేసినోడు కూడా రీతుని రైజ్ చేసాడు పాయింట్. మళ్ళీ గేమ్ రిజ్యూమ్ చేసుకున్నాడు, మళ్ళీ రింగ్ కోసం ఎత్తికాడు, ఆమె రింగ్ దాయటం, ఈ డ్రామా అంతా ఇదే జరిగింది అనేది అక్కడ ఒపీనియన్. అయితే రింగ్ దాయడం అనేది 100కి 200% తప్పు. అది ఎప్పుడు దాచినా సరే, ఆఫ్టర్ గేమ్ దాచిందా, గేమ్ అయిపోయాక దాచిందా, వాట్ ఎవర్. ఇక్కడ భరణి బ్రెయిన్లో ఉన్నది కరెక్ట్,
ఆయన మాట్లాడిన తర్వాత మీకు బ్రేక్ టైంలో రీతుకి సారీ చెప్పేటప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏంటంటే, నేను నువ్వు ఆటలో రింగ్ దాసేసావు అనుకున్నా కానీ అంతా అయిపోయిన తర్వాత రింగ్ దాసేసావు అనుకోలా. అక్కడ డిక్లేర్ అయిపోయింది, డెసిషన్ డిక్లేర్డ్ అన్నా కూడా సంజన ఒక ఫెయిర్ ఛాన్స్ లాగా సరే వేసుకోపోండి ఆత్మతృప్తిగా అన్నట్టు ఇచ్చిందే తప్ప అక్కడ ఎక్కడా కూడా ఆ టైంలో రింగ్ దాచేసిందని తనూజ చెప్పలా. ఏమంటే భరణి గారు మొత్తం అయిపోయాక దాచింది, నేను రింగ్ అయితే చూశాను అని చెప్పింది. అంటే ఇక్కడ కీప్ ఆన్ ఒక కంప్లైంట్ లాగా వెళ్ళింది తనూజ అది అనేది క్లాస్ స్పీకర్. చాలా మందికి ఇది అర్థం కాలేదు, క్లాస్ ఎందుకు బీకర్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా మనం ఏదైతే చెప్పుకున్నామో టవర్ టాస్క్లో తనూజాది కూడా చూడలేదు సంజన అని. కావాలంటే మీరు వెళ్ళి చూడండి మన అనాలిసిస్లో. సో తనూజాది పట్టించుకోలేదు, చూడలేదు. ప్లస్ తనూజ ఫ్లిప్ అయిందా అని ఒకళ్ళు నన్ను క్వశ్చన్ కూడా అడిగారని నేను ఆన్సర్ కూడా చెప్పా. ఏంటంటే తనూజ ఫస్ట్ మీకు కళ్యాణ్ ఉన్నప్పుడు కళ్యాణ్కి సపోర్ట్ చేసింది, ఆ తర్వాత రీతు ఇమ్మానియల్ ఉన్నప్పుడు రీతుకి సపోర్ట్ చేసింది. ఇది మిస్ అయ్యారు. ఇది నేను చాలా క్లియర్గా చెప్పాను అందరికీ కూడా. ఎగ్జాక్ట్గా మనం ఏదనుకున్నామో అదే. అయితే ఇక్కడ ట్రయాంగిల్ షేప్ వచ్చేసరికి షేప్ అనటం వల్ల తనూజది మిస్టేక్ అయింది. అదే సైజు అని ఉంటే మేబీ ఇంకోలా ఉండేదేమో. ఈ సైజులు వేరే ఉన్నాయి, ట్రయాంగిల్ సైజులు. ఈ ట్రయాంగిల్ ఒకటే నాకు ఎందుకో డిఫరెంట్గా కనబడింది, 3 ట్రయాంగిల్ ఒకటే సైజు ఉండాలేమో అని చెప్పుకుంటే సరిపోయింది. ఇక్కడ మనకి ట్రయాంగిల్లో చాలా ట్రయాంగిల్స్ ఉంటాయి. లంబకోణ త్రిభుజం అని త్రిభుజం అంటాం కదా మనం దాన్ని. లంబకోణ త్రిభుజం ఉంటుంది, దీర్ఘాకార త్రిభుజం ఉంటుంది, అలాగే రకరకాల త్రిభుజాలు ఉంటాయి. మేబీ నేను మర్చిపోయాను. ఆ త్రిభుజాల్లో ఒక త్రిభుజం ఇది కాదు అని క్లియర్గా చెప్పాలి. త్రిభుజం అంటే ట్రయాంగిల్, ఇది కాదు. లేదంటే ఇది షేప్ అనేసరికి షేప్ ట్రయాంగిలే కదా, వాట్ ఈస్ దిస్ షేప్ అంటాం. షేప్ ఈజ్ అ ట్రయాంగిల్ షేప్, సైజ్ ఈజ్ అ డిఫరెంట్. సైజ్ అంటే ఇది చిన్న సైజు, ఇది పెద్ద సైజు, ఇంకా పెద్ద సైజు. ట్రయాంగిల్ సైజు ఇది చెప్పు ఉండాల్సింది, ఇది మిస్ అయింది. అదే క్లాస్ స్పీకర్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా అందరికీ. నెక్స్ట్ పవన్ డిమాండ్కి ఫుల్ క్లాస్ అయితే పడింది. ఏంటంటే కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్. మనం ఎగ్జాక్ట్గా ఒక టైటిల్ కూడా పెట్టాం. మనం పెట్టిన టైటిలే అక్కడ సామెత చెప్పారు, ఆడలేక మధ్యలో ఓడు. 100% నీకు రాక ప్లాంక్స్ అన్నీ ఒకేసారి లేపేసుకున్నాడు పైకి. దానివల్ల ఏమైంది, 1 by 1 ఆర్డర్లు వెళ్ళాల్సినవి కుప్ప కింద పోసుకుంటే ఒకటొకటి పట్ల అక్కడ పట్టించి చూపెడితే సర్లే అన్నాడు. అప్పుడు వరకు కంప్లైంటే. అంటే ఇక్కడ ఓడిపోయాక అయిపోయింది కదా, వెళ్ళాలి. అవతల ఎవరైతే గెలిచారో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. నువ్వు ఎక్కడ చేసావు? నువ్వు బర్నింగ్ చేస్తుంటే మేబీ ఏమన్నా నీకు ఉండేవాడేమో. నువ్వు చేయలేదా? ఎందుకు అలాగా? వేస్ట్ కదా. ఎవరైనా సరే ఆటలో వేరే వాళ్ళు ఆడి గెలుస్తుంటే గెలిచిన తర్వాత అప్రిషియేట్ చేయాలి. నీది కంప్లైంట్ చేసుకుంటూ కూర్చుని అబ్బాబ్బా ఇది మిస్ అయిపోయింది, అది మిస్ అయిపోయింది, అవుట్ ఆఫ్ ది రేస్ వెళ్ళిపోయావు కదా. అన్ని ప్రగల్భాలు పలికి ప్రగల్భాలు అని ఉండాల్సింది, బాగుండేది. నెక్స్ట్ బ్రేక్ టైంలో కాస్త వీళ్ళు ఫీలింగ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. అక్కడ భరణి రీతుకి గార్డెన్ ఏరియాలో సారీ చెప్తుంటుంటే కళ్యాణ్ తనూజాని ఓదార్స్తున్నాడు. ఏం కాదులే, ఇదేం బ్యాడ్గా వెళ్తలే, అది వెళ్తలే. దీనికి ఒకటే డైలాగ్తో సింపుల్గా నాగార్జున ఫుల్ స్టాప్ పెట్టారు. బ్రేక్ నుంచి రాగానే ఓవర్గా ఆలోచిస్తూ వెళ్ళొద్దు, జనం ఏమనుకుంటున్నారా అని ఆలోచించే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఇది కరెక్ట్గా చెప్పారని అనిపించింది నాకు. ఎందుకంటే సెల్ఫ్ డౌట్ ఎప్పుడు పడద్దు. సెల్ఫ్ డౌట్ పడ్డాము అంటే మనల్ని మనం ఆపేసుకుంటున్నట్టు లెక్క. అదే కొద్ది కాన్ఫిడెన్స్తో మనం ముందుకెళ్ళామంటే వెళ్ళిపోతాం. ఆ సెల్ఫ్ డౌట్ వచ్చింది అనుకోండి, సెల్ఫ్ చెకింగ్ అనేది డిఫరెంట్, సెల్ఫ్ డౌట్ అనేది డిఫరెంట్. సెల్ఫ్ డౌట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆగిపోతాం అనమాట. అదే ఒక్క మొక్కలో చెప్పారు, చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కసారి ఇక్కడ రీతు బర్నీతో మాట్లాడేటప్పుడు డైలాగ్ అది చూడండి. అంటే మీరు మళ్ళీ గేమ్ రిజ్యూమ్ చేస్తారని నేను రింగ్ దాచాను సార్ అంటే అయిపోయేది. అంటే ప్రాపర్టీతో ఆడుకున్నా అసలు సెన్సే లేదు. రింగ్ ఎందుకు దాచావు అని ఇక్కడ నాగార్జున గట్టిగా అడుగుంటే అక్కడ ఆన్సర్ ఎలా వచ్చేది తెలిసి ఉండేది. అది వదిలేసి వేరే తనూజ పాయింట్ రేజ్ చేసింది దీని మీద పడ్డారు. సరే క్లాస్ వీకేరు భరణికి కరెక్ట్ ట్రయాంగిల్ షేప్ ఎక్స్ప్లెయిన్ చేశారు, దట్స్ ఓకే. అది కొంచెం బంప్ తిరిగింది, ఓకే, అది ఎనఫ్. మనం కూడా అనుకున్నాం పర్ఫెక్ట్గానే ఉంది, అందులో ఎలాంటి మిస్టేక్ లేదు, సంజన ఈజ్ వెరీ క్లియర్ అని చాలా క్లియర్గా నేను అనాలిసిస్ చేసి చెప్పా. దానికి కింద మిక్స్డ్ కామెంట్స్ వచ్చాయి. ఏంటి సార్ మీకు ట్రయాంగిల్ తెలియదా, షేప్ తెలియదా,
అలా చేస్తారా, ఎవడైనా ఇలా చేస్తాడా అలా చేస్తాడా అని అడిగాడు. సో వాళ్ళందరికీ ఇప్పుడైతే ఆన్సర్ దొరికినట్టు ఉంది. నెక్స్ట్ బాగా వాట్ ఎవర్ తనుజ బాధపడుతుంటే కళ్యాణ్ బాగా కన్సోల్ చేశాడు. సో అట్లా కాదు కదా, ఇలాగే కదా, ఎందుకు అయిపోతుంది కదా అన్నట్టు చాలా బాగా నచ్చింది నాకు అక్కడ. సో వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రొఫెషనల్గా మాట్లాడుకుంటున్నారు, చాలా విషయాల్లో షేర్ చేసుకున్నా కూడా ఎక్కడా కూడా మీకు అంత ఇదిగా అనిపించలా, రోతగా అనిపించలా. ఇక్కడ చూడండి డిమోన్ అండ్ రీతు, ఈ రీతు వెళ్ళిపోతుంటే చూడాలి ఎలా ఉంటుంది ఏంటి ఆ డ్రామా అనేది చూడాలని నాకు ఉంది. అది కంపల్సరీగా అనాలిసిస్ చెప్పుకుంటా. నేను ఎలిమినేషన్ వీడియోలో ఇదే చెప్పా, పవన్ డిమోన్ పంపిస్తే రీతుని చూడాలని, బట్ రీతుని పంపించి పవన్ డిమోన్ పెట్టారు. సో తర్వాత ట్రోఫీ, ఎవరు ట్రోఫీ ఎత్తుకుంటే ఏది బాగుంది అన్నప్పుడు అందరూ బాగానే మాట్లాడారు. ఎస్పెషల్లీ సంజన అండ్ కళ్యాణ్, తనూజ వీళ్ళైతే బ్రహ్మాండంగా మాట్లాడారు. ఇమ్మానియల్ కూడా బాగా మాట్లాడాడు. కానీ ఆల్ థమ్స్ అప్ అనేది కళ్యాణ్ అండ్ తనుజకి వచ్చాయి. నెక్స్ట్ డిమోన్ అండ్ సుమన్ వీళ్ళకైతే థమ్స్ డౌన్ అయ్యాయి, ఇంకా వాళ్ళది బ్రేక్ చేసేసారు కప్పు, అది వేరే విషయం. సంజన రీతు లాస్ట్ వరకు ఉన్నారు, రీతు ఎలిమినేట్ అయిపోయింది. మరి దానిపైన ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపటి రివ్యూలో మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.